రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నేత సినీ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. చిట్టి సార్ నమస్తే. నమస్తే సార్, ప్రస్తుతం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ సంఘటనకు సంబంధించి ఎందుకు అరెస్ట్ చేశారు అనేది చాలా క్లియర్గా వివరణ ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్ కి సంబంధించి మీ స్పందన ఏంటి, ఏమంటారు? ఇప్పుడు నేరుగా ఇవాళ చెప్తున్నాడు 18 రోజుల తర్వాత కొత్త కొత్త కథలన్నీ వస్తాయి. ఆ రోజు చెప్పలేదే రావద్దని చెప్పామని మేనేజ్మెంట్ థియేటర్ మేనేజ్మెంట్ రావద్దని చెప్పారు. అవన్నీ ఆ రోజు చెప్పలేదు ఆ మాట. మరి ఇవాళ కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అంటే మేనేజ్మెంట్ బెదిరించి అలా అన్నాడు మీరు, అంతేగాని మేము చేసే తప్పు జస్టిఫై అవ్వదు, మేము జనాలతో చేస్తున్నారు కనుక అది మేము జస్టిఫై చేసుకోవాలి కనుక మీరు చెప్పారు రావద్దని. అయినా సరే ఆయన వచ్చాడు, ఆయన మీద దోషి చేయడానికి ఒకటి చెప్పండి బెదిరించారా ఈ మేనేజ్మెంట్? మరి ఈ రోజు చెప్పింది 18 రోజుల తర్వాత చెప్తే ఆ రోజు చెప్పలేదు. 4వ తరగతి చెప్పలా, 5వ తరగతి చెప్పలా, 7వ తరగతి చెప్పలా, 9వ తరగతి చెప్పలా, 10వ తరగతి చెప్పలా, 11వ తరగతి చెప్పలా. ఇన్ని రోజులు కాకుండా ఇవాళ కొత్త ఎక్కడ నోటు మళ్ళీ ఒక లెటర్ 4 రోజులుగా రొటీన్ అవుతుంది వద్దన్నట్టని. ఈ 6 రోజులు రాలేదు, ఎవరు కమిషన్ గారు మాట్లాడుతున్నారు అని కొత్తగా పుట్టిస్తున్నారా? ఎవరు ఈ డ్రామా నిన్నాళ్ళు ఎందుకు ఏమైంది? ఇవాళ ఈయన అసెంబ్లీలో అసెంబ్లీ ఆయన ఇష్టం కనుక ఆయన మాట్లాడేస్తారా? రోడ్డు గురించి మాట్లాడేస్తారా? ఒక సీఎం లాగా కాకుండా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? నోటితో ఏం మాట్లాడితే ఏది వస్తే అది మాట్లాడేటవేనా? ఏది ఎలా వస్తే ఎలా పడితే అలా మాట్లాడేటవేనా? సినిమా వాళ్ళని కిందపరిచి మాట్లాడేయటం, సినిమా వాళ్ళ అవమానించి మాట్లాడేయటం ఏంటిది? అంటే ఇదేమిటి? ఏమైనా కుట్ర ఉందా? సినిమా వాళ్ళని తెలుగు ఆంధ్రాకి సంబంధించిన సినిమా వాళ్ళని ఆంధ్రాకి తరిమేయాలని ఏమైనా కుట్ర పడుతున్నాడా? చంద్రబాబు ఎలాగూ ఆంధ్ర ఇక్కడికి రావాలి ఇండస్ట్రీ అనుకున్నాడు, ఎవరో వెళ్తలేదు ఇక్కడ నుంచి. అక్కడ కొత్త ఇండస్ట్రీ ఏర్పడి ఇక్కడ నుంచి చెట్లు ఎవరు రావట్లేదు. రానున్న వాళ్ళని బలవంతంగా పంపించడానికి ఇలాగ అవమానించి వాళ్ళ కిందపరిచి హేళన చేసి ఇలాగ అరెస్టులు చేస్తూ ఉంటే ఈసుకొచ్చి వెళ్ళిపోతారు అని ఏమన్నా కుట్ర జరుగుతుందని అనుమానం వస్తుందా? ఈ ఇండస్ట్రీని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని కుట్ర జరుగుతుందా? తెలంగాణ ఆంధ్ర కలిసిపోయి ఉన్నారు సినిమా ఫీల్డ్ లో. దాన్ని విభజించి ఈ తెలంగాణ విభజించి ఆంధ్ర వాళ్ళని తిట్టేయాలనుకుంటున్నాడా? లేకపోతే ఈ అరాచకమైన చర్యలు ఏంటి? ఈ అరాచక మాటలు ఏంటి? ఆయన బిహేవ్ చేసే ఆయన కలవలేదంటే సీఎం కదా తెలియదా? కోర్టులో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ రోజు అల్లు అర్జున్ గారు రూఫ్ టాప్ పై నుండి చేతులు ఊపుతూ రావడం వల్లే వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు, అందువల్లనే తొక్కిసలాట జరిగింది. అండ్ తల్లి ప్రేమ ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చూస్తే నాకు అర్థమైంది. ఆ బాబు చెయ్యి తల్లి వదలలేదు. సో ఇలా రకరకాల ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెబుతున్నారు. ఈ సినిమా డైలాగులు ఆయన కూడా సినిమా వంటపట్టి సినిమా డైలాగులు మన ఆయనకి ఒకప్పుడు కృష్ణ గారు అభిమాని సినిమా డైలాగులు వంటబట్టి మాట్లాడుతున్నారు కదా ఆయన. ఈయనకి రావడానికి అప్పుడు పర్మిషన్ ఎవరో ఉన్నారు? మిమ్మల్ని పర్మిషన్ ఇవ్వద్దని మా లాంటి వాళ్ళు అడిగాం కదా, విన్నపం ఇచ్చాం కదా, కోర్టులో కూడా చేసేసాం కదా. పర్మిషన్ ఎవరో ఉన్నారు? మిమ్మల్ని పర్మిషన్ ఇవ్వద్దు బుర్రు అని మేము ఒప్పుకుంటే పర్మిషన్ ఇచ్చేసేసి ఆయన వచ్చారంటే పర్మిషన్ ఇవ్వడం ఎందుకు? బెనిఫిషియల్ మెయింటెనెన్స్ ఇవ్వకండి, ఇది అరాచకానికి దారితీస్తుంది, ఇది ఒక బ్లాక్ మార్కెట్, టికెట్లు బ్లాక్ లో అమ్ముకునే విధానం, దోపిడీ కార్యక్రమం, దందా, ఇది ఇవ్వద్దని మేము అడిగాం కదా. ఎవరైతే మేము అడిగితే మీరు ఒప్పుకోలేదు. మేము కోర్టుకు వెళ్తే కోర్టులో కేసు ఉంది దీని మీద. ఇవాళ కొత్తగా కొత్త పూసలాగా మేము పర్మిషన్లు ఇవ్వమని ఇవాళ మాట్లాడితే చేతులు కాళ్ళలాగా జరిగినాక ఇవ్వద్దని ప్రభుత్వాన్ని ఆ రోజు అడిగాం కదా. మా వాళ్ళు అడిగారు కదా. మా వాళ్ళు అడిగితే కేసు చేయలేదు ప్రభుత్వం, అందుకనే కదా వాడు కేసు చేశారు కోర్టులో. చంద్రశేఖర్ రెడ్డి లాయరు, చంద్రశేఖర్ రెడ్డి, జగదీష్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళారు. నేను సపోర్ట్ గా ఉన్నాను. వాళ్ళు వెళ్ళి అడిగారు. అడిగితే ఎవరో ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే కదా కొత్త కేసు తెచ్చారు. ఇవాళ కొత్తగా నీతులు మాట్లాడితే ఎట్లా? అలా చెప్పినప్పుడు ప్రభుత్వానికి చెప్పినప్పుడు జ్ఞానానికి అందలేదా? ఇవాళ జరిగిన తర్వాత మేము పర్మిషన్లు ఇవ్వము, ఇవాళ సొంత మాట్లాడమంటే ఆ రోజే అంటే మాట అసలు ఇట్లా జరిగేదే కాదు కదా. ఆయన వచ్చాడంటే వచ్చిన దానికి ఎవరు కారకులు? వచ్చినప్పుడు రావద్దంటే ఆగిపోయేవాడు. దేవరా షూటింగ్ అప్పుడు కూడా జనాలు ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ వచ్చారని మా ఇంటెలిజెన్స్ మీరు అనుకున్న దానికన్నా విపరీతంగా వస్తున్నారు, మా వల్ల కాదు అని ఆగిపోలా.
అట్లాగే పోలీసులు చెప్తే ఆగిపోయేవారు. రావద్దు చెప్తే ఎంతసేపు ఏదైనా ఊరు ఎక్కడో బయట ఊరు రావట్లేదు కదా, హైదరాబాద్ సిటీలో ఒక ఫోన్ కాల్ చాలు, రావద్దు ఇక్కడ రాడు కదా. ఈ ఎవరు పట్టుకోకుండా పోలీసులు మాకు పర్మిషన్, అసలు పోలీసులు అడగటం ఏంటండి? పోలీసులు పెట్రోల్ వెహికల్స్ ఎందుకు ఇస్తున్నారు? స్టేషన్ లో ఉండగా పెట్రోల్ వెహికల్స్ ఎలా తీసుకుంటారు? పెట్రోల్ వెహికల్స్ ఎక్కడన్నా ఏదన్నా అవాంతరం జరిగితే జనాలు ఎక్కువగా కూడుకుంటే గడుపుతున్న పోలీసు అప్రమత్తమై అక్కడ ఏంటి చూస్తారు. అదే కదా, అది చూసారా పోలీసులేమో? మేనేజ్మెంట్ పోలీసులకి పర్మిషన్ అడిగింది అంటుంది, వీళ్ళేమో ఇవ్వలేదు అంటారు. అది బిట్వీన్ పోలీసులు అండ్ మేనేజ్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? పోలీసులు వీళ్ళు ఎందుకు డబ్బు కట్టలేదు? డబ్బు కట్టాలి, బెటాలియన్ పంపిస్తారు, డబ్బు వీళ్ళు ఎందుకు కట్టలేదని వాళ్ళు ఎందుకు పంపించలేదు? ఇవన్నీ చూసుకోవాల్సింది మీరు. వచ్చే గెస్ట్ ఏర్పాటు వస్తాడా? గెస్ట్ వస్తున్నాడు, రావద్దంటే ఆగిపోతాడు. వస్తున్నాడని మీరు ఇవాళ కొత్తగా మేము రావద్దన్నామని 18 రోజుల తర్వాత ఇవాళ మేము కొత్తగా రావద్దన్నాము అని మేనేజ్మెంట్ చెప్పిస్తారు. కొత్తగా పోలీసు వాళ్ళు లెటర్ ఇప్పుడు 4 రోజులుగా, ఇన్ని రోజులు ఏమైందా లెటర్? మొదటి రోజు 5వ తారీఖు చెప్పలేదు అని కొత్తగా తయారు చేసుకుని గ్యాప్ లో 18 రోజులు ఇవాళ చెప్తారా? ఈ కరికట్టు కథలు చెప్పేసి ఏదో చాలా స్పష్టంగా మీరు అంటే మాట్లాడటం చాలా స్పష్టంగా చెప్పాడు. స్పష్టంగా ఆయన ఏం చెప్పాడు? అన్ని అవకతవకల మాటలే. చిట్టి సార్, ముఖ్యంగా రేవతి గారి కుటుంబానికి సంబంధించి ఓకే, ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అల్లు అర్జున్ గారు ఒక 25 లక్షలు ఇస్తున్నట్లుగా చెప్పారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా 25 లక్షలు ప్రకటించారు. అలానే మొత్తం హాస్పిటల్ బిల్ అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఇవాళ 18 రోజుల తర్వాత ఇచ్చారమ్మా భరోసా. ఈ భరోసా ఆ రోజే ఇచ్చేసాడు. 25 లక్షలు ఇవ్వడం కాదు, హాస్పిటల్ ఖర్చంతా నేను భరిస్తాను, ఆ పిల్లాడి భవిష్యత్తు ఏం కావాలో నేను చూస్తాను, ఆ కుటుంబానికి అండగా ఉంటాను ఆ రోజు చెప్పి. ఇవాళ 18 ఏళ్ళ తర్వాత ఆ రోజు జరిగినప్పుడు ప్రభుత్వ స్పందన ఏంటి? ఒక హెల్త్ మినిస్టర్ ఏమన్నా స్పందించారా? ఒక చిల్డ్రన్ వెల్ఫేర్ ఏమన్నా స్పందించారా? ఒక ఉమెన్ వెల్ఫేర్ ఏమన్నా స్పందించారా? 18 రోజుల తర్వాత ఇవాళ అసెంబ్లీలో స్పందించు ఏదో గొప్పగా మాట్లాడితే 18 రోజుల దాకా ప్రభుత్వం స్పందనలు. అదే ఒక ఎమ్మెల్యేతో మీ ఎమ్మెల్యేస్టీకి ఏదైనా అయితే ఇమీడియట్ గా గడగడాన్ని ప్రభుత్వానికి అన్ని సదుపాయాలతో చెయ్యండి, ట్రీట్మెంట్ ఇవ్వండి, హై లెవెల్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడుగుతారు కదా. మరి ఎందుకు అడగలేదు? సామాన్యులు కనుక అడగలేదా? అది జరిగితే మరి ఇంతవరకు ఇవాళ మాట్లాడతారే 18 రోజులు పట్టిందా ప్రభుత్వం దాన్ని భరిస్తుంది, హాస్పిటల్ ఖర్చు చెప్పడానికి వాళ్ళు చెప్తారు. అప్పటికే 15 రోజులు అయిపోయింది. అర్జున్ హాస్పిటల్ ఖర్చంతా నేనే భరిస్తాను, ఆ పిల్లాడికి ఏం కావాలో కూడా ఫ్యూచర్లు ఈ కుటుంబం మొత్తంగా అండగా ఉంటాను, పరిపూర్ణంగా అండగా ఉంటాను ఆలోచి చెప్పాడు. 25 లక్షలు ప్రకటించారు. ఇవాళ మీరు ఇవాళ 18 ఏళ్ళు పట్టింది ఈ ప్రభుత్వానికి, 18 రోజులు బట్టి స్పందించడానికి, ఈ మాట్లాడటానికి. ఏమిటి ఊరినే ఏదో సర్టిఫికెట్ చర్యలు గాను ఏదో మాట్లాడితే సరిపోతుంటే ఎట్లా? అసెంబ్లీ మీది కనుక అధికారంలో ఉన్నారు కనుక ఏమైనా మాట చెల్లుతుంది అనుకుంటే ఎట్లా? అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేశారు, ఒక కీలకమైన డెసిషన్ తీసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇకపై నుంచి ఎటువంటి బెనిఫిట్ షోస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బెనిఫిట్ షోస్ లేవు. మళ్ళీ ఇదే మాట ఇవాళ చెప్పే బదులు ఇవాళ ఈ సుఖపూస మాటలు ఇవాళ మాట్లాడే బదులు ఆ రోజు చంద్రశేఖర్ లాయర్ ఆయన వెళ్ళి మినిస్ట్రీగా అయ్యే ఈ బెనిఫిట్ షోలు ఇవ్వద్దు, ఈ స్పెషల్ షోలు ఇవ్వద్దు, ఇవన్నీ దంతాలు, ఈ బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకున్నట్టు ఇవ్వద్దు అని అడిగినప్పుడు ఆ రోజు మీ ప్రభుత్వం ఇవ్వలేదే, అంగీకరించలేదే, మా విన్నపాన్ని తీసుకోలేదే. ఇవాళ జరిగిన తర్వాత ఇవాళ సొంత పుస్తకం మేము పెద్ద ప్రకటన చేస్తేమో ఆ రోజే ఈ విజ్ఞాత ఇది కనుక ఆ రోజే ఉంటుంటే వీళ్ళు చెప్తారు ఏంటి దీంట్లో అని స్టడీ చేస్తుంటే ఆ రోజు ఎవరు చెప్తే ఇది వద్దండి, ఇది దందా, ఇది ఈ ప్రీమియర్ షోలు మిడ్ నైట్ షోలు వద్దు, ఇవ్వద్దు, పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పాం. చంద్రశేఖర్ రెడ్డి లాయర్ గారు, జగదీష్ రెడ్డి అందరూ వెళ్ళి చెప్పకపోతే కోర్టులో కేసు చేశారు. కోర్టులో ఇప్పుడు టైం లేదు, 2 రోజులే టైం ఉంది కనుక చేయలేదు, మేము తలా మీద డిస్కస్ చేస్తామని 17కి వాయిదా వేశారు. 17 నుంచి మళ్ళీ వాళ్ళు వాయిదా 17 కూడా. సార్, మీరు ఒక ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు. ఓకే, 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పట్టి సినిమాలు తీస్తున్న నేపథ్యంలో
ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్కి టికెట్ల పెంపు పెరుగుదల లేదు అని అంటే బెనిఫిట్ షోస్ వేసుకోవడం వలన కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కంప్లీట్గా బెనిఫిట్ షోస్ని లేకపోతే టికెట్ల రేటు పెంచుదలను తొలగించేస్తే లేకపోతే తీసేస్తే ఈ ఉపశమనం ఎప్పుడు రిలీజ్ అయింది? పాండమిక్ లో రిలీజ్ అయింది. పాండమిక్ లో రిలీజ్ అయితే మామూలు రేట్ బెనిఫిట్ షోలు కానీ గుడ్ షోలు ఏమి లేవు. మరి అవి రెండు సూపర్ హిట్ అవ్వాలి. ఏం మాట్లాడితే ఊరి ఇవన్నీ మాకు వెసులుబాటు అంటే ఆ సినిమా తీసిన వాళ్ళకి వాళ్ళ సినిమా మీద వాళ్ళకి విలువ లేకపోతే, సినిమా మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ 3 రోజులు పెట్టుకుందాం, ఎంత పెట్టుకుందాం తర్వాత మా సినిమా పడుకుంటుంది మరి భయపడే వాళ్ళు చేయాలి. మరి సినిమా బాగుంటే పాండమిక్ కరోనాలో రిలీజ్ అయిన 2 సినిమాలు, నాగరాజు సినిమా కూడా ఒకటి ఆ టైంలో రిలీజ్, మూడు హిట్. సినిమా బాగుంటే సినిమా ఎలా అయినా 10 మాటలు చూస్తారు. మామూలు టికెట్లు అయితే 10 మాటలు రిపీట్ ఆర్టిస్ట్ వస్తారు. ఈ దందాలో అయితే ఒకసారి చూస్తారు ఆగిపోతుంది. ఇంకా నష్టమే తప్పితే ప్రయోజనం కాదు. ఈ సినిమాకి ఎప్పుడు కూడా రిపీట్ ఆడియన్స్ వస్తున్నారంటే ఆ సినిమా రన్ను పెరుగుతుంది. ఆ రన్ను పెరుగుతుంది, ఇంకా ఉత్సాహం పెరుగుతుంది, ఆడియన్స్ టాక్ పెరుగుతుంది. అది వదిలేసి ఉన్నాయి మాకేదో వెలుసుబాటు మాట చేతగాని మాట. అది ప్రభుత్వానికి ఆ టైం పర్మిషన్ ఇచ్చినప్పుడేమో ఆ డబ్బున్న వాళ్ళు, ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళ మొహాలు చూసేసి వాళ్ళు రాగానే కూర్చొని వాళ్ళతో కాఫీ తాగి చాయ్ తాగి ఓకేనా నన్ను ఇచ్చేస్తారు. ఇప్పుడు కాలిన తర్వాత చేతులు కలిన కాకుండా ఇప్పుడు మేము ఇవ్వము అనేది ఆ రోజే ఉంటే బాగుండేది కదా. ఇది కొత్త కాదు కదా, ఇవ్వద్దు అని ఎప్పటి నుంచో అడుగుతారు. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? బెనిఫిట్ షోస్ ని తొలగించడం లేకపోతే టికెట్ల రేట్లు పెరగడానికి అయితే పెంచడానికి అనుమతి ఇవ్వకపోవడం యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీకు ఓకేనా? నాకు ఓకే అమ్మా. నేను మంచి సినిమా తీస్తే నాకు ఈ అవసరం, నేను మంచి సినిమా మంచి సబ్జెక్ట్ సినిమా తీస్తే నా సినిమా మీద నాకు ఈ అవసరం, ఈ ఎక్స్ట్రా నేను లాజిక్ ఒకటి ఎక్కువ ఖర్చు పెట్టాలని అడుగుతున్నారు. నేను తక్కువ ఖర్చు పెట్టి చక్కటి సినిమా తీశాను, నాకు తగ్గిస్తారా రేటు? 150 రూపాయలు 1000 రూపాయలు వాడు అమ్ముకుంటారు. నా 150 రూపాయలకి 50 రూపాయలకి అమ్ముతాను. అందుకోలేకపోతాను జన సినిమా. నేను మంచి సినిమా చిన్న ఎక్కువ వాళ్ళకి ఎక్కువ పెట్టాను కానీ వాళ్ళకి ఇస్తే నాకు తక్కువ పెట్టాను తగ్గిస్తారు కదా మరి సార్. చిట్టి సార్, ఇప్పుడు 100 కోట్లు బడ్జెట్ ఉంది, బడ్జెట్ రేటు పెరిగిపోయింది చూస్తుండగానే మన కళ్ళ ముందే 100 కోట్లు పెట్టేస్తున్నారు. మరి ఒక్కవేళ మిక్స్డ్ టాక్ ఏమైనా వచ్చింది అనుకోండి, అన్ఫార్చునేట్లీ ఇంకా ప్రొడ్యూసర్ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆడియన్స్ ఏమన్నా మీరు ఇంత ఖర్చు పెట్టి తీయండి, ఆడియన్స్ ఇలా ఖర్చు పెడితే చూస్తావారు ఎవరు ఆడియన్స్ ఉన్నారా? ఆడియన్స్ చూస్తే ప్రేక్షక దేవుళ్ళు ఎవరు కూడా, ప్రేక్షక దేవుళ్ళు అంటాం, ఆ ప్రేక్షక దేవుళ్ళు ఎవరు కూడా మీరు ఎంత ఖర్చు పెట్టండి, అంత ఖర్చు పెట్టి 2 కోట్లు ఖర్చు పెట్టండి చూస్తా. మంచి సినిమా ఇవ్వండి, మంచి కంటెంట్ ఇవ్వండి, మేము ఆశీర్వదిస్తాం, చూస్తాం, 1-10 మాటలు చూస్తాం. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మీరు సినిమా కంటెంట్ లేకపోతే టాటా బై చెప్తామని చెప్తానే ఉన్నాం. ఆడియన్స్ ఈ ఖర్చును బట్టి సినిమా చూడతాం, కంటెంట్ని బట్టి. ఖర్చు మీరు పెట్టుకుంటే అది మీ ఇష్టం, ఇంకా ఏదో చేసుకుందాం పెట్టుకుంటే మీ ఇష్టం. ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో తీయాలంటూ పెట్టుకోండి. మీ ఇష్టాన్ని పెట్టుకుని ప్రజల్ని పీడిస్తానంటారేంటి? నేను ఖర్చు పెట్టా, ఎవరు ప్రేక్షకులు ఏమైనా అడిగాను నేను? నువ్వు పెట్టినప్పుడు నువ్వు పెట్టి నీ కాన్ఫిడెన్స్ మీద పెట్టావు, ఆ కాన్ఫిడెన్స్ మీద మళ్ళీ కాన్ఫిడెన్స్ మీద డబ్బులు ఏమో ఇష్టం వచ్చాడు ఖర్చు పెట్టడం, కోట్లు ఖర్చు పెట్టడం, వేస్టేజీలు జరగటం. ఆ వేస్టేజ్ అన్ని ప్రజలను పీడిస్తాం, ప్రజలు వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ సినిమా మీద ఉన్న ప్రేమను ఎక్స్ప్లాయిట్ చేస్తామంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిన తర్వాత రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ సంక్రాంతికి రాబోతుంది. అండ్ చాలా భారీ బడ్జెట్ సినిమా. ఇప్పుడు బెనిఫిట్ షోస్ కావచ్చు లేకపోతే టికెట్ల రేటు అంటే పెంపుదలకు అవకాశం ఇవ్వమంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఎలా చూడాలి మరి? ఇది రామ్ చరణ్ గేమ్ చేంజర్ కి పెద్ద దెబ్బ పడినట్లేనా? రామ్ చరణ్ గేమ్ చేంజర్ అని చూడద్దమ్మా. రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజరు, బాలయ్య సినిమా ఇది చూడదు. ఇక్కడ సినిమా అనేది మంచి సినిమా ప్రేక్షకులకు అందించడం అంతే. ఇక్కడ గేమ్ చేంజర్ కి రిపీట్ ఆడియన్స్ వస్తారు బ్రహ్మాండంగా. బాగుంటే సినిమా బాగుంటే ఉంటారు, సినిమా బాగాలేకపోతే మొదటి పురుషు ఈ మొదటి పురుషు 3 రోజులు పిండేసుకుందాం అనే దుర్బుద్ధి వస్తారు. మీరు సినిమా బాగుంటే 3 రోజులు 30 రోజులు బ్రహ్మాండంగా, బాగాలేకపోతే మీరు ఏం బెనిఫిట్ షోస్ వేసినా మళ్ళీ 2వ రోజు మేము మామూలు రేట్లకి అమ్ముతున్నామని చెయ్యాలి. థియేటర్లు ఖాళీ.
ఎందుకు ఆ దౌర్భాగ్యం? ఏ స్టేట్ లో లేదే ఈ దౌర్భాగ్యం? మన స్టేట్ లో ఎందుకు? ఎందుకు ఈ పిచ్చి విస్తర పెడతామా? ఎందుకు ఈ డబ్బులు ప్రజల నుంచి దోచుకుంటామంటారు? మీరు ఖర్చు పెట్టబోవటం, మీరు ఖర్చు పెట్టమని ప్రజలు కోరారా? మేము ఖర్చు పెట్టారు, మీ ఇష్టానికి వచ్చాడు. ఒక పాటకు ₹1 ఇచ్చి ఒక పెడతారు. ఎందుకు పెట్టారు? ₹1 పెట్టి ప్రేక్షకులు అడిగారు, మంచి పాట అడిగారు, మంచి సన్నివేశం అడిగారు, మంచి కంటెంట్ అడిగారు. అంతేగాని వాళ్ళు ఈ పలానా వాళ్ళు పెట్టండి, వాళ్ళకి 5 కోట్లు ఇవ్వండి, ఒక సాంగ్ పెట్టండి అని అడగల. మీరు దోల కొద్దీ మీరు పెట్టుకుంటున్నారు. మీరు ఒక లెక్క, మీ క్యాలిక్యులేషన్, ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. దానికి నన్ను ఎందుకు ఈ ఎక్స్ప్లాయిట్ చేస్తారని నేను ప్రేక్షకు దేవుడిని అంటారు, మా అభిమానులు అంటారు. మళ్ళీ అభిమానులు లేని ప్రేక్షకుడిని ఎందుకు దోచుకుంటారు? 5 సార్లు చూసే ప్రేక్షకుడిని ఒకసారి తోటి ఆపేసుకుంటారు ఎందుకు? సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ అంటే మీ అంతట మీరు బడ్జెట్లు పెంచేసి మీరంతట మీరు అంటే మీకు నచ్చినట్టుగా తోచినట్టుగా చేసేసుకుని ఆ భారం అంతా సామాన్యుల మీద కావాలనే పెను భారం ఊపుతున్నారని అనుకోవచ్చా? ఇప్పుడు ₹150 టికెట్లు కాస్త పుష్ప 2 ఉన్నప్పుడు 1000, 1500, 3000 కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి, కొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పొద్దున్న లేస్తే ప్రతి హీరో గాని, ప్రతి సినిమా ప్రొడ్యూసర్ మేము అందరం మాట్లాడేది ప్రేక్షక దేవుళ్ళు. వాళ్ళు లేకపోతే మేము లేము. మేము తింటున్న ప్రతి కింద వాళ్ళు పెట్టిన పిచ్చం. ఏగ మాట్లాడుతున్నాం. మళ్ళీ ఆ దేవుళ్ళ మీద పనిష్మెంట్ ఏంటి? ఆ దేవుళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ దగ్గర పీక్కుంటూ వాళ్ళ జేబులు ఖాళీ చేసి వాళ్ళ జేబుల్లో డబ్బులు పీక్కుంటామే. మీకు అభిమానం ఉంది, పరండి, మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాం, మేము దోచుకుంటామంటే సబబా ఇది? దేవుళ్ళని దోచుకుంటాం సబబా? మళ్ళీ అభిమానులు లేకపోతే మా జీవితం లేదు అని మన ప్రతి మీటింగ్ లో మాట్లాడతాం కదా. అభిమానులు దోచుకుంటాం కరెక్టా? వాళ్ళ అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కరెక్టా? ఇవన్నీ చాలా దిగుస్తాకరమైన విషయాలు మాట్లాడుతారు. అది కరెక్ట్ కాదు. మామూలుగా ఈ సినిమాలు హిట్ అవ్వలేదా? ఈ బెనిఫిషియల్ ఉంటేనే హిట్ అయ్యాయి. బెనిఫిషియల్ లేకుండా కూడా అనేక సినిమాలు బ్రహ్మాండంగా మంచి సినిమా, బ్యూటిఫుల్ కలెక్షన్స్ రోజు రోజు పెరుగుతూ సినిమా బాగుంటే ఆడుతుంది. బెనిఫిషియల్ వల్ల సినిమా ఆడదు. బెనిఫిషియల్ ఏంటంటే దోచుకునే విధానం. ఏదో మేము ఖర్చు పెట్టామని స్టాకు పెట్టి బెనిఫిషియల్ ₹1000, ₹2000, ఇప్పుడు 1000కి బ్లాక్ లో టికెట్ అమ్మితేనేమో అని జైలు వేస్తారా? ఇక్కడ వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు బెనిఫిషియల్ బ్లాక్ లో అమ్ముతారా? ఏమి చట్టం ఇది? ఈ చట్టాన్ని మేము వ్యతిరేకించాం, ఒప్పుకోలేదు. ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నాడు. అడిగి తీసుకుపోయింది మా లాంటి వాడు. ఈ వద్దు, ఈ దందా, ఇది దోపిడీ వ్యవహారం, ఇది ఇవ్వద్దు అని ఎప్పటి నుంచో, ఇవాళ కాదు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అది ఇప్పుడు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసిన వ్యూహం సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ గారికి నోటీసులు జారీ చేశారు. ఈ ఇష్యూ గురించి ఏమంటారు? అంటే ఇన్ని వ్యూస్ వచ్చేస్తాయి, అది ఆర్జీవి గారు తీసిన సినిమా కాబట్టి అని అంటే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయంట. సో కోట్లలో నష్టం జరిగింది అని ఆరోపిస్తున్నారు. రైట్? అంటే ఎట్లా చూడాలంటారు? హలో చిట్టి సార్, రిపీట్ చేయనా క్వశ్చన్? అది ఇప్పుడు మధ్యలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నోటీస్ అక్కడ ఒక కక్ష సాధింపు చర్య జరుగుతుంది. అక్కడ ఒక కక్ష సాధింపు వాళ్ళ డైవర్సిటీ పాలిటిక్స్ అక్కడ ఏమీ చేయట్లేదు, అన్ని అబద్ధాలతో వచ్చారు, అబద్ధాల అధికారంతో వచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ నిన్న చెప్పులు లేకుండా నడవటం. ఎందుకే చెప్పులు లేకుండా నడిపి రోడ్డు చూడటానికి చెప్పులు లేకుండా నడవాల? ఉన్నది ఒక షో కాకపోతే ఏంటి? వాళ్ళ టెక్నాలజీ ఉంది. అక్కడ ఆఫీసర్స్ ని ఆ వీడియో పెట్టి కెమెరా పెట్టి చూపించమంటే నువ్వు ఇక్కడ ఆఫీస్ లో వీడియోలో చూడొచ్చు. అంత టెక్నాలజీ ఉంది. చంద్రబాబు వాళ్ళు వీడియోలో మీటింగ్లు పెడుతున్నారు, మినిస్టర్ మీటింగ్లే. నువ్వు అక్కడ వీడియోని ఆఫీసర్ రోడ్డు వీడియోలో చూస్తావు అంటే చూపిస్తాడు. ఇక్కడ నువ్వు ఆఫీసులో దాన్ని చూస్తావు, ఇమీడియట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ రోడ్డుకి చేయాలి. అది వదిలేసి ఈ షో ఏంటి? కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నాడు, అదొక షో. కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నాడు అదొక షో. ఈ షోను ఈ బిల్డప్లు కన్నా అసలు పనులు చేస్తే సంతోషం. పనులు ఒక్కటి చేయొచ్చు. అక్కడికి వెళ్ళి చీఫ్ షిప్ ఆల్రెడీ కూడా రాబో పక్కనే ఉన్న వయ్యావులు బియ్యంకుడి షిప్ కొట్టుకోడు, దగ్గరికి కూడా వెళ్ళదు. అవన్నీ డ్రామాలు ప్రజలు తీసుకోవట్ల. ఇప్పుడు ఆ షిప్ ని ఢిల్లీ, మీ ప్రభుత్వమే కదా ఢిల్లీలో కూడా, ఢిల్లీ ప్రభుత్వం టాక్ అది వెళ్లాల్సిందే అని పంపించేశారు. ఏం మాట్లాడరు మరి?
ఇవన్నీ ఉన్నాయి. బిల్డప్లు డ్రామాలు తప్పితే నిజంగా పనిచేయటం లేదు ఈ ప్రభుత్వం. దాని డ్రైవర్ ప్రజలు నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు కనుక ఎక్కడయ్యా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడబెట్టి పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకుని డామ్ రూమ్ ప్రకారం నా ప్రాణం అట్టేస్తున్నారు కదా, ఇవాళ ఆల్మోస్ట్ పూసిపోతుంది మాట్లాడబెట్టి. ఇక్కడ ధర్నా చేస్తున్నారు కార్మికులు, మాట్లాడబెట్టి అని అడుగుతున్నారు. చంద్రబాబు నువ్వు గుర్తు తీసుకున్నావు కదా నేను ఎరసలేదని, అది ఇప్పుడు నేను ఉండగా ఒక పిచ్చి జరగదన్నావు కదా, మరి వెళ్ళిపోతాను అని అడుగుతున్నారు. ఈ 6 హామీలు ఏంటి? నీకు ఎంతమంది 15 డ్రామా బిల్డప్ ఇచ్చారు కదా, ఇవాళ లేదు ఏంటి? గ్యాస్ ఏప్రిల్ దాకా ఒకటే, ఏప్రిల్ తర్వాత మిగతా విషయం రిపేర్లు చూస్తామంటున్నారు. బస్సు రిపేర్ ఆలోచిస్తామంటున్నారు. రామ్ వచ్చినట్టు నాలుగు నరలేని నాలుగు కనుక అంట తిట్టక ఇష్టం వచ్చినట్టు అచ్చిస్తాం అని డైలాగ్ ఇచ్చేసారు. అది ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు, ఏమయ్యా 6 అడుగులు బుల్లెట్, నువ్వేదో 6 అడుగులు బుల్లెట్ పక్కన ఉన్నావు కదా ఏదో అనుకుంటే మాట్లాడబెట్టి 6 ప్రామిసుల గురించి సూపర్ మాట్లాడబెట్టి, నువ్వు అన్నావు కదా ఆ రోజు నేనున్నానని మాట్లాడబెట్టి 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని ఎవడో సన్నాసి ఎవడో ఆఫీసర్ చెప్పాడు అన్నావు కదా, ఆ సన్నాసి ఎవడో ఆఫీస్ ఎవరు, అది పచ్చి అబద్ధం అని చెప్పి పార్లమెంట్ లో చెప్పారు కదా, ఆ సన్నాసి పేరు ఇప్పటికైనా చెప్పమని అడుగుతున్నారు. ఆ ఆఫీసర్ ఎవడో ఆ పేరు చెప్పు. సో ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు, నిలదీస్తున్నారు, నిగ్గు తెరుస్తున్నారు, తిడుతున్నారు, బూతులో ఒకటే తప్ప అలా తెప్పిస్తున్నారు కనుక దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళని అరెస్టు వీళ్ళని అరెస్టు ఈ అరెస్టు కావాలి ప్రజలు గమనిస్తున్నారు. ఇంత త్వరగానే వీళ్ళు ఈ కూటమి గురించి త్వరలోనే ప్రజలను ఎదురు చూడలేవు, ప్రజలు అసహ్యం. రైట్. ఇప్పుడు దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ గారు ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారు? ఎందుకంటే వీళ్ళకి వచ్చిన వ్యూస్ బట్టి ఒక్కొక్క వ్యూకి 11,000 స్పెండ్ చేసినట్లుగా కూడా స్వయానా జీవి గారే చెప్పడం జరుగుతోంది. ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పందించారు. రామ్ గోపాల్ ముందు స్పందిస్తాడు, మరి రామ్ గోపాల్ స్పందిస్తాడు, స్పందిస్తాడు. ఇప్పుడు రామ్ గోపాల్ తప్పు అయితే యాక్షన్, కానీ ఇది ఒక వ్యాపకంగాను ఇది ఒక డ్రామాలాగా డ్రామాలాగా చేస్తున్నారు. ఈ అరెస్ట్ అనే దాన్ని ఒక వెపన్ గా పెట్టుకుని ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్నారు. అది బాధపడాల్సి. రామ్ గోపాల్ అరెస్ట్ చేస్తారా, రామ్ గోపాల్ అరెస్ట్ అవుతాడా, అది ప్రజలు పెద్ద ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద సమస్య కాదు. అరెస్ట్ అవుతాడు అతనికి ఏంటంటే పెద్ద ప్రజల సమస్య కాదు, ప్రజలుగా ఆర్టీ సమస్య కాదు. దాన్ని ఇలాంటి అడ్డు పెట్టుకుని ప్రజల మైండ్ డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు పరిపాలన చేయకుండా, ప్రజాపాలన చేయకుండా వీళ్ళు ఈ చేస్తున్న అది కనిపిస్తుంది. రామ్ అరెస్ట్ అయితే అరెస్ట్ అయిపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఏంటి కష్టమా? అరెస్ట్ అయ్యాడు అవుతాడు ఏంటంటే దాన్ని దాని గురించి ఒక ఇది రావాలి. అందుకని ఈ బిల్డప్లు అందుకే జరుగుతున్నాయి, ఈ బిల్డప్లు జరుగుతున్నాయి. అందుకే ఈ బిల్డప్లు తగ్గించాలని పాలన మీద దృష్టి పెట్టండి. మీరు అబద్ధాలు చెప్పి వచ్చారు అధికారులు, ఆ అబద్ధాలని కనీసం సగమైన నిజం చేయండి. ప్రజలు మోసగించద్దు, ప్రజలు వంచద్దు. మీరు ఇన్ని అబద్ధాలు ఆడిచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడండి, స్టేటస్ మాట్లాడండి, నో రిపోర్ట్ ప్రెషర్ స్టేటస్ గురించి నో రిపోర్ట్ ఇద్దాం. ప్రెషర్ స్టేటస్ అనేది మనకు పడ్డారు గని లాంటిగా వచ్చేస్తే స్వర్గధామం అయిపోతే అంత ఇండస్ట్రీకి వచ్చేస్తే అనేక మంది ఉద్యోగాలు వచ్చేస్తే నీ చంద్రబాబు ప్రగల్భాలు వచ్చావు కదా. ఆ రోజు 2018లో 10 ఇవ్వలేదు కనుక, ఇవ్వలేదు కనుక బీజేపీని వదిలేస్తున్నానని చెప్పావు కదా. ఇవాళ బీజేపీ నీ చేతిలో అవుతుంది కదా కేంద్రం. నువ్వు నితీష్ కుమార్ కాదు అంటే ప్రభుత్వమే పడిపోతుంది కదా. ఇవాళ పుట్టినాక ఎంతకన్నా మంచి అవకాశం ఇంకెప్పుడు ఇవాళ వచ్చింది, ఈ అవకాశం వచ్చింది. ఇవాళ సద్వినియోగం చేస్తూ దాన్ని కాపాడుకుని స్పెషల్ స్టేటస్ తెప్పించి ఏమీ చేయకుండా ఊరే భజన చేస్తూ ఈయనేమో చంద్రబాబు ఈయన భజన చేస్తాడు, చంద్రబాబు మోడీకి భజన చేస్తాడు. ఈ భజన కార్యక్రమాలు ఒకళ్ళొకటి పోగుతా కూర్చుని భజన కార్యక్రమాలు చేస్తే ప్రజలు వంచిస్తున్నారు, ప్రజలు మోసం చేస్తున్నారు. వీళ్ళకి ఇంకా వీళ్ళు ఎప్పటికీ ప్రజల పాలన ఎంతో ఎన్నాళ్ళు ఈ నాటకం ఆడతారు, ఎన్నాళ్ళు ఈ డ్రామా చేస్తారు. థ్యాంక్ యూ సార్, చిట్టి సార్, మీ అభిప్రాయం మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.